హాయ్ అండి, వెల్కమ్ టు అనురాగాలు. ఈరోజు వీడియో వెరీ టేస్టీ అండ్ చాలా మందికి ఫేవరెట్ పాయా కర్రీ లేదంటే పొట్టేళ్ల కాళ్ళ కూర అని కూడా అనొచ్చు. సో ఈ కాళ్ళ కూర మనం రెడీ చేసుకోవడానికి ముందుగా మనం కాళ్ళు తీసుకొచ్చిన తర్వాత డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే ఏమైనా హెయిర్ పార్టికల్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకోసం ముందుగానే నైఫ్తో క్లీన్ చేసుకొని ఒక 1 అవర్ పాటు లేదంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 4 పావుల నూనె పోసుకోండి. నూనె వేడయ్యాక 3 to 4 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేయండి. అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ వేగుతున్నప్పుడే 1 స్పూన్ పసుపు అలాగే 2 నుంచి 2.5 స్పూన్ల ఉప్పు వేసి కలపండి. ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీ 8 కాళ్ళు తీసుకున్నానండి నేను. సో ఆ క్వాంటిటీకి తగ్గట్టే నేను ఇక్కడ ఉన్న క్వాంటిటీస్ అన్నీ చెప్తున్నాను. మీరు ఎన్ని కాళ్ళు తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఈ క్వాంటిటీస్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ మిశ్రమం ఎంత చక్కగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. పచ్చిగా ఉన్నప్పుడు కాళ్ళు వేయకండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న కాళ్ళ ముక్కలు తీసుకొని వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో వేయండి. ఈ కాళ్ళ కూర మనకు పట్టే టైం అనేది అవి ఎంత ముదురు ఉన్నాయనే దాన్ని బట్టి ఉంటుందండి. సో నేను తీసుకున్న కాళ్ళు మీడియంగానే ఉన్నాయి. 5 to 6 విజిల్స్లో ఈ కర్రీ అయితే అయిపోతుంది. ఒకవేళ చాలా ముదురు ఉన్నట్లయితే మరొక 2 to 3 విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. ఈ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 to 3 మినిట్స్ తర్వాత 3 to 4 స్పూన్స్ కారం వేసుకోండి. ఈ కాళ్ళకూర కోసం ఎంత కారం ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి. నాన్ వెజ్ ఏ కర్రీస్ అయినా సరే కొద్దిగా కారం ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ నేను 3 స్పూన్స్ కారం వేశాను. మీ కారానికి మీ రుచికి తగ్గట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ ముక్కలను కలిపిన తర్వాత మరొక 2 నిమిషాలు ఉంచండి. 2 నిమిషాల తర్వాత ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. అంటే అప్రాక్సిమేట్లీగా 3 గ్లాసెస్ పట్టొచ్చు, 2 to 3 గ్లాసెస్ పట్టొచ్చు. సో వాటర్ పోసుకున్న తర్వాత నేను 6 విజిల్స్ పెట్టుకున్నానండి. 3 విజిల్స్ ఫుల్ ఫ్లేమ్లో 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మనం కూర తీసి చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు 1 స్పూన్ మసాలా పౌడర్ వేయండి. ఈ మసాలా పౌడర్ అన్ని మసాలా దినుసులు అలాగే ధనియాలు కలిపి చేసింది. మసాలా పౌడర్ వేసిన తర్వాత మరొక 10 నిమిషాలు పొయ్యి మీద ఉంచండి. 10 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేయండి. కొత్తిమీర వేసి కలిపిన తర్వాత మరొక 1 to 2 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే వెరీ టేస్టీ, ఈజీ అండ్ చాలా చాలా హెల్దీ పాయా కర్రీ రెడీ. ఈ పాయా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ ఎవరికైనా బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా లేదంటే బోన్స్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేదంటే ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉన్నా అలాంటి వాళ్ళకి ఇవి చాలా చాలా హెల్ప్ అవుతుందండి హీల్ అవ్వడానికి. అలాగే మన చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ జాయింట్స్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందండి. ఆ ఫ్లూయిడ్ తగ్గిన వాళ్ళకు కూడా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా సరే జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఇది చాలా హెల్దీ అండి. అండ్ జనరల్గా కూడా ప్రతి ఒక్కరికి ఇది హెల్దీ. సో అట్లీస్ట్ మనం నార్మల్ మటన్ అండ్ చికెన్ కాకుండా ఈ కాళ్ళ కూర తింటే అది హెల్దీ అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా బాగా ఉంటుంది. ఈ పాయా కర్రీ కాంబినేషన్ రాగి సంగటి కానీ రైస్ కానీ చపాతీ కానీ జొన్న రొట్టె కానీ ఏదైనా సూపర్గా ఉంటుంది.